హలో నేను విశేషరావు. అమెరికా సంస్కృతి వేరు, సాంప్రదాయాలు వేరు. పాశ్చాత్య సంస్కృతికి అద్దం పడుతూ ఉంటుంది అమెరికా. అలాంటి అమెరికా నుంచి వెస్టర్న్ కల్చర్ తీసుకొచ్చారు ఇండియాకి. అందుకే ఇండియాలో ఇప్పుడు వెస్టర్న్ కల్చర్ కుటుంబ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసింది అనేటువంటి అభిప్రాయం చాలా బలంగా ఉంది. అంతేకాదు అమెరికా తీసుకునేటువంటి నిర్ణయాలు, దానికి అనుగుణంగా కొన్ని నిర్ణయాలు ఇండియాలో కూడా తీసుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. ప్రజాస్వామ్యానికి నిలువెత్తు ఆదర్శంగా అమెరికాను చూపిస్తూ ఉంటారు. కానీ అక్కడ ఉండేది ప్రజాస్వామ్యమా, లేదంటే జనస్వామ్యమా, లేదంటే పాలకుల స్వామ్యమా అనేది అర్థం కాలేదు. కానీ ట్రంప్ తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం ప్రపంచవ్యాప్తంగా చర్చల్లోకి వచ్చింది. దానికి కారణం ఏంటంటే అమెరికాలో ఏదైనా సరే స్వేచ్ఛగా చేస్తూ ఉంటారు. అసలు అమెరికాకు ఒక పేరు ఉంది, ఏంటంటే అవకాశాల కేంద్ర బిందువు అమెరికా అనేది. ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటారు అమెరికాని. అందుకే ప్రపంచ దేశాల నుంచి అనేక మంది అక్కడికి వెళ్తుంటారు. పైగా వలసదారుల్ని, వలసవాదుల్ని ఆహ్వానించేటువంటి కంట్రీ అది ఒకప్పుడు. దాన్ని పూర్తి స్థాయిలో రివర్స్ చేశారు ఇప్పుడు ట్రంప్. అంతేకాదు అక్కడ ఉండేటువంటి సంస్కృతి సాంప్రదాయాల మీద కూడా ఆంక్షలు పెట్టారు. ఏంటంటే యాక్చువల్గా ఇండియాలో అభ్యంతరం పెట్టేటువంటి వాటిని అమెరికాలో ఏమాత్రం అభ్యంతరం లేకుండా ఉంటాయి. వాటిలో ఒకటి ట్రాన్స్జెండర్, గే కల్చర్, లెస్బీనియన్, అలాగే మామూలుగా స్వయం సంపర్కం అంటారు కదా, అది స్వయం సంపర్కం. అంటే మగాళ్ళు పెళ్లి చేసుకోవటం, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవటం, గే కల్చరు, వీటన్నిటిని ప్రోత్సహిస్తూ ఉంటారు అమెరికాలో అలాంటి అభ్యంతరాలు ఏమి ఉండవు. వాస్తవంగా అమెరికా చాలా స్వేచ్ఛాయుతమైనటువంటి కంట్రీ. పౌరులకు సంబంధించినటువంటి హక్కులు చాలా లిబరల్గా ఉంటాయి అనేది అక్కడ ఉన్నటువంటి దేశంలో ప్రజల అభిప్రాయం. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అనేటువంటిది బాగా వినిపిస్తూ ఉంటుంది అక్కడ. పైగా అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు అంశం మీద కూడా నేను ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. నేను అక్కడ ఉపేంద్ర చౌకల్ అని న్యూజెర్సీ గవర్నర్ అప్పట్లో, ఆయన నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మొత్తం ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ నేను క్లుప్తంగా చెప్పండి, అసలు రాజకీయాలకు సంబంధించి అమెరికా రాజకీయాలకి భారతదేశం యొక్క రాజకీయాలకి ఏంటి తేడా అంటే చాలా సింపుల్గా ఆయన చాలా స్పాంటేనియస్గా రిప్లై ఇచ్చారు. ఏంటంటే అమెరికా రాజకీయాలు మారుతి 800లో ఎంటర్ అయితే సేమ్ మారుతి 800లోనే వస్తారు. బెంజ్ కార్లో ఎంటర్ అయితే సేమ్ అదే బెంజ్ కార్లో మళ్ళీ బయటకు వస్తారు. అదే ఇండియాలో అయితే మారుతి 800లో వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు బెంజ్ కార్లో వస్తారు. ఇదే తేడా అని చెప్పారు. అంటే కరప్షన్ ఏ స్థాయిలో ఉంటుంది భారతదేశంలో అనేదానికి ఆయన ఒక ముక్కలో చాలా క్లుప్తంగా చెప్పారు. అందుకే అమెరికాలో మీకు అధ్యక్షుడిగా చేసినప్పటికీ కూడా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత సాదాసుదా పౌరుల మాదిరిగానే వాళ్ళు సంచరిస్తూ ఉంటారు. మనం ఒబామాని ఉదాహరణ తీసుకోవచ్చు, క్లింటన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. వాళ్ళు ఎప్పుడు సాదాసీదాగా సామాన్య పౌరులాగా ఒబామా, మిషెల్ కనిపిస్తూ ఉంటారు. అలాగే హిల్లరీ క్లింటన్ కూడా కనిపిస్తూ ఉంటారు. తాజాగా ఉన్నటువంటి వాళ్ళని చెప్తున్నా, అంతకుముందు అధ్యక్షులు కూడా అంతే. మరి ఇప్పుడు ట్రంప్ ఆ స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణానికి భంగం కలిగిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ట్రాన్స్జెండర్స్లో ఉంది. అమెరికాలో 2 జెండర్లు ఉండాలి, 3వ జెండర్ ఉండడానికి లేదు అని చెప్పి ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేశారు తొలి రోజే. ఇప్పటి వరకు 3వ జెండర్ని గుర్తించారు జో బైడెన్. అమెరికా ప్రభుత్వం కూడా గుర్తించింది. అసలు గే కల్చర్ని అక్కడ సపోర్ట్ చేశారు. అక్కడ సపోర్ట్ చేశారు కాబట్టి ప్రపంచ దేశాల్లో అన్నింటిలో గేలందరూ బయలుదేరి మాకు హక్కులు ఉంటాయి, మాకు అధికారం ఉంది, మమ్మల్ని గుర్తించండి అని చెప్పి. అలాగే ట్రాన్స్జెండర్స్ని వాళ్ళు అక్కడ గుర్తించారు, 3వ జెండర్ కింద గుర్తించారు, 3rd జెండర్ కింద గుర్తించారు. అందుకే మిగతా దేశాల్లో కూడా ట్రాన్స్జెండర్స్ ముందుకు వచ్చి మాకు గుర్తింపు ఇవ్వాలి, మాకు హక్కులు కావాలి, మేము పౌరులమే కదా అనేటువంటి డిమాండ్ వచ్చింది.
భారతదేశంలో తీసుకుంటే, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో కనుక తీసుకుంటే, ట్రాన్స్జెండర్స్ని ప్రభుత్వాలు గుర్తిస్తూ ఉన్నాయి. ప్లస్ ఢిల్లీ లాంటి ప్రభుత్వం, ఆప్ గవర్నమెంట్, వాళ్ళు లింగ మార్పిడికి అనుకూలంగా ఉన్నారు. లింగ మార్పిడి చేసుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ అంటే మగవాళ్ళు ఆడవాళ్ళుగా మార్చచ్చు, ఆడవాళ్ళు మగవాళ్ళుగా మార్చొచ్చు. అది ఖరీదైనటువంటి ప్రక్రియ. దాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిచయం చేశారు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి. అదే తరహాలో తెలంగాణలో కావాలి, ఆంధ్రప్రదేశ్లో కావాలని చెప్పేసి ట్రాన్స్జెండర్స్ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. ఓట్ల కోసం ఎలాంటి అంశాలైనా కానీ భారతదేశంలో మేనిఫెస్టోలో పెడతారు. ఇవాళ కాకపోయినా రేపైనా సరే ఖచ్చితంగా ట్రాన్స్జెండర్ చేసేటువంటి డిమాండ్ని మేనిఫెస్టోలో పెట్టి తీరే అవకాశం ఉంది అనేది నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్పగలను. కారణం ఏంటంటే అనేక అంశాలు ఇప్పుడు మేనిఫెస్టోలో ఉచితాలన్నీ చాలా పెడుతున్నారు కదా. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ యొక్క సంఖ్య కూడా పెరుగుతోంది, భారతదేశంలో పెరుగుతుంది, తెలుగు రాష్ట్రంలో కూడా పెరుగుతుంది. వాళ్ళ ఓట్లు కావాలి. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్లో తీసుకుంటే అనేక మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, గేలు ఉన్నారు, లెస్బీనియన్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హక్కులు కావాలని చెప్పి పోరాడుతున్నారు. అసలు ట్రాన్స్జెండర్స్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ట్రాఫిక్ విధులు నిర్వహించడానికి పెట్టారు వాళ్ళు హైదరాబాద్లో. అంటే రాబోయేటువంటి రోజుల్లో ట్రాన్స్జెండర్స్ని కూడా అదొక మూడో జెండర్గా గుర్తించేటువంటి అడుగులు పడుతూ ఉన్నాయి భారతదేశంలో కూడా. దానికి కారణం ఏంటంటే అమెరికా నుంచి బయలుదేరినటువంటి డిమాండ్. కానీ ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు? ఎగ్జిక్యూటివ్ ఆర్డరు, రెండే జెండర్లు ఉన్నాయి అమెరికాలో, మూడో జెండర్ ఉండడానికి లేదు, ప్లస్ లింగ మార్పిడి అనేది నిషేధం అని చెప్పి ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చేశారు. దీంతో ఈ ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా ఇప్పుడు అమెరికాలో రోడ్ల మీదకి వస్తున్నారు, గేలు రోడ్ల మీదకి వస్తున్నారు, లెస్బియన్స్ రోడ్ల మీదకి వస్తున్నారు. మా స్వేచ్ఛకు నువ్వెవరో భంగం చేయడానికి, అది మా ఇష్టం అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. అమెరికా వ్యాప్తంగా ట్రాన్స్జెండర్స్ ఇప్పుడు ట్రంప్ మీద ఆగ్రహంగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు ట్రాన్స్జెండర్స్కి మద్దతుగా అక్కడ ఉండేటువంటి పరిస్థితిని వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఆందోళనలు బయలుదేరాయి. అంటే ట్రాన్స్జెండర్స్ అనేటువంటి ఒక గ్రూపు ఎంత బలమైనదో ఇప్పుడు ట్రంప్ చూడబోతున్నారు. దాన్ని ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కింద మార్చేసి ఆయన రెండు జెండర్లు మూడో జెండర్ ఉండడానికి లేదని చెప్పి ఇచ్చారు అని అంటే అక్కడ ఉండేటువంటి సీరియస్నెస్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. కానీ బలమైనటువంటి గ్రూప్ అది. ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ అధికారంలోకి వచ్చింది, డెమోక్రటిక్ పార్టీ అధికారం కోల్పోయింది. కానీ రాబోయేటువంటి రోజుల్లో ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా డెమోక్రటిక్ పార్టీ వైపు వెళ్తే కనుక నష్టం చేకూరే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు రిపబ్లికన్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే ట్రంప్ని వ్యతిరేకిస్తున్నారు, ఆయన ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని వ్యతిరేకిస్తున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదొక అంశంగా మారింది లింగ మార్పిడి అనేది. లింగ మార్పిడిని నిషేధించేశారు ట్రంప్. మరి ట్రంప్ నిషేధించాడు కాబట్టి ట్రంప్ మిత్రుడిగా పేరున్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా నిషేధిస్తారా? నిషేధించే అవకాశం ఉందా? నిషేధించాలా? ట్రాన్స్జెండర్స్ని థర్డ్ జెండర్స్గా గుర్తించాలా? అవసరం ఉందా? ఇది ఏ సాంప్రదాయం? అమెరికన్ సాంప్రదాయమా లేదా ఇండియన్ సాంప్రదాయమా? అమెరికా సాంప్రదాయాన్ని దిగుమతి చేసుకున్నటువంటి ఇండియాలో లింగ మార్పిడి మీద నిషేధం విధించాల్సి ఉంది. అక్కడ నిషేధించారు, ఇక్కడ నిషేధించడానికి తర్జన భర్జన పడుతున్నారు. మరి ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం రాబోయేటువంటి రోజుల్లో భారతదేశంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలా, అవసరం లేదా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.